ఆదికాండము 4వ అధ్యాయంలో నుండి కొన్ని వచన భాగాలను చదువుకుందాము. అవసరమైన మాట మీద మనము వాక్య ధ్యానము చేద్దాము. 19వ వచనము నుండి 24వ వచనము వరకు మనము చదువుదాము. లేముకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువుల గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయి వారందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తుబాల్కాయును కనెను. అతడు పదును గల రాగి పని ముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. తుబల్కాయును సహోదరుని పేరు నయామా. లేముకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లేముకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందులకై ఒక మనిషిని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందులకై ఒక పడుచువాని చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయోను కోసరము వచ్చిన ఎడల లేముకు కోసరము 77 అంతలు వచ్చుననెను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో చదవబడిన లేఖన భాగంలో నుంచి ఈ దినమందు కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను ఆయన మాకు అవసరమైన మాటలను ఈ యొక్క బైబిల్ స్టడీ దినమందు మాకు నేర్పించమని, ఈ ఉపవాస ప్రార్థన దినమందు మాకు నేర్పించమని వినయముతో వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియరా, నిన్నటి దినమున సభ బాగా బలంగా జరిగింది. 2 గంటలు ప్రసంగం చేశాను. దానివల్ల గొంతు కొంచెం ఇదైంది. అయినా ఓపిక తెచ్చుకొని ఎలాగైనా ఈ సంగతులు మీకు తెలియజేయాలని ప్రేరేపించబడుతుంది. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు అక్షరములలో కనబడని దేవుని ఉద్దేశాలు మనకి కనబడతాయి. దేవుని గూర్చిన విషయాలు మనకు కనబడతాయి. అంటే అక్షరాలలో మనకి అవి దొరకవు. ఉదాహరణకు, మన దేవుడు త్రియేక దేవుడు, కానీ బైబిల్ అంతా కూడా త్రియేక దేవుడు అనే పదము అక్షరముల్లో మనకి కనబడదు. కాకపోతే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా ఆయన త్రియేక దేవుడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఆయన ఒక్కడే ఉండక తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా ఉన్నట్లుగా మనకు బైబిల్ అంతా కనబడుతుంది. కానీ ఎక్కడా కూడా త్రియేక దేవుడు అనే పదము మనకు బైబిల్లో రాయబడి ఉండదు. అలాగే బైబిల్ ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా దేవుని మనస్సు ఏమిటో మనకు తెలియపరచబడుతుంది. కానీ బైబిల్లో ఎక్కడ కూడా ఈ గ్రంథము దేవుని మనస్సు అని మనకు రాయబడలేదు. క్రీస్తు యేసు మనస్సును ఎరుగుడి అని రాయబడి ఉంది, కానీ క్రీస్తు యేసు మనస్సు కలిగి మీరు ఉండండి అని రాయబడి ఉంది. కానీ బైబిల్లో ఎక్కడ కూడా ఈ వాక్యమే దేవుని మనస్సు అని మనకు కనబడదు. కానీ వాస్తవానికి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క మనస్సు కనబడదు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క త్రిత్వము కనబడుతుంది. అలాగే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు దేవుని ప్రణాళిక కనబడుతుంది. దేవుని వాస్తవ ప్రణాళిక ఏమిటో మనకు కనబడుతుంది. కానీ ఎక్కడా కూడా ఆయన ప్రణాళిక ఏమిటో ఈ గ్రంథంలో రాయబడి ఉన్నదని నేరుగా వచనాలు మనకి కనబడు. అలాగే దేవునికి ఉన్నటువంటి ఒక హ్యాబిట్, దేవునికి ఉన్న ఒక అలవాటు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు
మనకు కనబడుతూనే ఉంటుంది. ఆ అలవాటు ఏమిటంటే దేవునికి లెక్కించుట అలవాటు. ఆయన ఏదైనా సృష్టించినా ఆయనకి లెక్క అలవాటు. ఎంత సృష్టించాడో ఆ లెక్క ఉండాలి. ఏం జరుగుతుందో లెక్క ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన అకౌంట్స్ చూసుకుంటూనే ఉంటాడు. కౌంటబుల్ అన్నమాట ఎవ్రీథింగ్. ఆయన లెక్కించటం అలవాటు. ఒకసారి ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతూ చొక్కా గుండీలు మొత్తం లెక్క పెట్టాడు. ఇన్ని గుండీలు ఉన్నాయండి మీకని. మనం రోజు వేసుకుంటున్న డ్రెస్‌కే ఎన్ని బటన్స్ ఉన్నాయో మనకి తెలీదు. కానీ ఆ వ్యక్తికి ఏంటంటే ఎవరింటికెళ్ళినా ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నా ఆ ఇంట్లో వస్తువులన్నీ చూడటం ఎన్నున్నాయి, ఏంటి మొత్తం లెక్క పెట్టడం అలవాటనమాట. అసలు ఈ అలవాటు దేవునికున్నది ముందు. ఉదాహరణకు బైబిల్‌లో నుంచి కొన్ని వచనాలను చూస్తే తర్వాత మనం చదువుకున్న వచనంలోనికి మనం వద్దాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి అంట. ఇప్పుడు మన తల వెంట్రుకల లెక్క మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. భూమి మీద వందల కోట్ల మంది ఉన్నారు. వందల కోట్ల మంది తల వెంట్రుకలు ఎన్నో దేవునికి తెలుసు లెక్క, మనకు తెలియదు. దేవుని ముందరికి మనం వెళ్తే నా తల వెంట్రుకల లెక్క చెబుతాడు. కొంతమంది స్నానం చేసేటప్పుడు తల వెంట్రుకలు రాలిపోతాయి. అద్దంలో చూసుకుని అయ్యో పట్టొచ్చేస్తుందని బాధపడతారు, కానీ అసలు ఎన్ని తల వెంట్రుకలు నీ దగ్గర నుంచి రాలిపోతాయో కూడా లెక్క తెలుసు దేవునికి. మనం బార్బర్ షాప్కి వెళ్ళిపోతే మనకి హెయిర్ స్టైల్ చేసేవాడు కూడా మన వెంట్రుకల లెక్క తెలియదు. అసలు భూమి మీద ఏ మనిషికి మన వెంట్రుకల లెక్క తెలియదు, కానీ దేవునికి తెలుసట. ఎందుకు తెలుసు అంటే ఆయనకు అలవాటు. దాని ముందు వచనం కూడా చదవండి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేల పడదు అంట. అంటే పిచ్చుకల లెక్క తెలుసు. భూమి మీద ఎన్ని పక్షులు ఉన్నాయో ఆ లెక్క తెలుసు. ఎన్ని జంతువులు ఉన్నాయో ఆ లెక్క తెలుసు. డిస్కవరీ ఛానల్లో ఒకసారి ఆ సముద్రం లోపలికి వెళ్ళిపోయి చేపలకు, రకరకాల జంతువులు, చేపలు సముద్రంలో ఉన్న వాటికి వీడియోలు తీస్తుంటారు కదా. అలాగా ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో ఒక ఆయన చెప్పాడు, అసలు మన మనస్సులో ఒక రూపాన్ని ఊహించుకుంటే ఆ రూపమునకు సంబంధించిన జంతువు ఖచ్చితంగా సముద్రంలో ఎక్కడో దొరకటం ఉంటుంది. అంత విస్తారమైన ప్రాణులు సముద్రం లోపల ఉన్నాయి. అవి ఎన్నున్నాయో మానవ జాతికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. దోమల్లో ఇన్ని రకాలు ఉన్నాయట అని ఎవరైనా చెప్తే అది నిజమో కాదో మనకు తెలియదు, కానీ అన్ని రకాలు ఉన్నాయని దేవునికి తెలుసు. మీకు ఒక విషయం చెప్పనా? గలిలయ సముద్రములో 153 రకాల చేపలు ఉంటాయట. గలిలయ సముద్రములో 153 రకాల చేపలు ఉంటాయి. మీ అందరికీ తెలుసు, యోహాను సువార్తలో వల వేయటానికి, యేసుప్రభు పునరుద్ధానం తర్వాత వల వేయటానికి పేతురుతో పాటు కొంతమంది శిష్యులు వెళ్ళిపోయారు. వాళ్ళు వల వేసినప్పుడు 153 చేపలు, గొప్ప చేపలు పడ్డాయి. ఎందుకు ఆ లెక్క దేవుడు అక్కడ రాయించాడు అనంటే, అసలు ఆ ప్రాంతంలో 153 రకాల చేపలు ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా? చేపలు పట్టడానికి వల వేసినప్పుడు ఒకే జాతి గల చేపలు ఒకే చోట గుంపుగా వెళ్తే అవే పడతాయి, లేదా 1-2 రకాలు పడతాయి, కానీ అన్ని జాతుల్లో నుంచి ఒక్కొక్క చేప వచ్చి వలలో పడదు. కానీ అక్కడ విచిత్రం ఏంటంటే, వాళ్ళు వల వేసినప్పుడు ఆ 153 రకాల జాతులలో నుంచి ఒక్కొక్క చేప వచ్చి ఈ వలలో పడినట్టుగా దేవుడు చేశాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవునికి ప్రతిదీ లెక్కే. 147వ కీర్తన మనం చూస్తే,
147వ కీర్తనలో 4వ వచనము, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. నక్షత్రముల సంఖ్య ఆయన నియమించి ఉన్నాడు. అసలు ఎన్ని వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఎన్ని నక్షత్రాలు ఉండాలో, ఎన్ని వేల కోట్లు ఉండాలో దేవుడు నిర్ణయించాడంట. అంటే వాటి లెక్క కూడా దేవుని దగ్గరే ఉన్నది. ఈ భూమి మీద ఎన్ని భూకంపాలు రావాలో ఆ లెక్క దేవుని దగ్గర ఉంది. ఎన్ని సునామీలు రావాలో ఆ లెక్క దేవుని దగ్గర ఉంది. ఈ భూమి మీద ఎంత మంది పుట్టాలో ఆ లెక్క దేవుని దగ్గర ఉంది. ఎవరు ఏ ఏ టైంలో పోవాలో ఆ లెక్క దేవుని దగ్గర ఉంది. ఒక మనిషి దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు ఎన్ని మాటలు పలుకుతాడో, ఎన్ని సార్లు స్తుతిస్తాడో, ఆ స్తుతించిన లెక్క కూడా దేవుని దగ్గర ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. అసలు ఈ లెక్కల గోలు ఏంటన్నది ఆఖరిలో మనము కన్క్లూజన్ చెప్తాను. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడి ఉండెను. అంటే మనం ఎన్నిసార్లు ప్రభువుని తలంచుకున్నామో, ఎన్నిసార్లు ప్రభువుని స్తుతించామో, ఎన్నిసార్లు ప్రార్థన చేశామో అది దేవుని దగ్గర లెక్క ఉంది. అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేయండి, అవకాశం ఉన్నప్పుడల్లా స్తుతించండి, విస్తారముగా అనేకుల కొరకు ప్రార్థనలు చేయండి. ఎందుకంటే పరలోకంకి వెళ్ళాక ఒకవేళ దేవుడు మీ అందరికంటే ఈయన ప్రార్థన తక్కువ కాలం బ్రతికిన ఎక్కువ ప్రార్థన చేశాడని చెప్తే ఎంత ఘనత అది, ఎంత ఆశీర్వాదము. ఎక్కువ స్తుతించాడు అంటే ఎంత ఆశీర్వాదము కదా. అందుకని ఎక్కువగా స్తుతించటం, ప్రార్థించటము, ఆరాధించటము, ఆయనను తలుచుకోవటము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కువగా బైబిల్ చదివామనుకో, అందరికంటే ప్రపంచంలో భూమి మీద మానవ జాతిలో నా గ్రంథమును ఇదిగో ఇతడు 2000 సార్లు చదివాడని ఎవరి గురించి అన్నాడంటే ఇంకా అది హైలైట్ అయిపోతుంది. నిత్యత్వం అంతా ఆయన పేరు అలాగా స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా బైబిల్ చదవాలి. ఎందుకంటే దేవుడు ప్రతిదీ లెక్క పెట్టుకుంటున్నాడు. మన అతిక్రమం లెక్క పెట్టుకుంటున్నాడు, మనం చేసిన మేలులను లెక్క పెట్టుకుంటున్నాడు. ఇదంతా బైబిల్లో కనబడుతుంది. ఎందుకు అంటే ఆయనకి లెక్కించే హ్యాబిట్ ఉంది, లెక్కించే అలవాటు ఒకటి ఉన్నదని మనము తెలుసుకోవటానికి. 56వ కీర్తనలో మనం గమనిద్దాం ఇంకొక మాట, 8వ వచనంలో, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. చూడండి, మన సంచారములు, మనం ఎక్కడెక్కడికి తిరిగామో లెక్క ఉంది. ఊరికే మనం ఎన్ని షాపింగ్లకు తిరిగామో దేవుడి దగ్గర లెక్కే. ఆ షాపింగ్లు తిరిగిన వాళ్ళ దేవుడు పరలోకంలో అడగడు గాని, సువార్త చెప్పటానికి ఎన్ని రాష్ట్రాలు తిరిగావు, ఎన్ని దేశాలు తిరిగావు, ఎన్ని గ్రామాలు తిరిగావు లెక్క ఉంటుంది. ఎంతమందికి నువ్వు సువార్త చెప్పావు లెక్క ఉంటుంది. ఎన్ని గృహాలు నీవు దర్శించి ప్రార్థనలు చేసావు లెక్క ఉంటుంది. నేను ప్రతి శుక్రవారం గత 10 ఏళ్లుగా కొంతమంది కొరకు ప్రార్థన చేయటానికి నిర్ణయించుకుంటాను. అందరి కొరకు నేను చేయనండి. కొంతమంది ప్రత్యేకం అనుకునేవారు, వారి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు నాకు ప్రేరేపిస్తే వాళ్ళ కొరకు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి విజ్ఞాపన ప్రార్థన చేస్తాను. ఎందుకు అనంటే దేవునికి నేను లెక్క అప్పచెప్పాల్సిన దినం ఉంది. మనమందరము లెక్క ఎందుకు అప్పచెప్పాలంటే ఆయన దగ్గర అంతా కూడా కౌంటే. మనం ఎన్నిసార్లు కన్నీళ్లు కార్చామో ఆ కన్నీళ్లు కూడా ఆయన జాగ్రత్త చేసుకుంటున్నాడంట. చూడండి, బైబిల్ అంతా కూడా ఆయనకి ప్రతిదీ లెక్కే, ప్రతిదీ లెక్కే. ఆ లెక్క కలిగినటువంటి దేవుడు బైబిల్లో ఏదైనా ఒక సంఖ్య రాయిపిస్తే ఆ సంఖ్యను గూర్చి ఒక సందేశం ఉంటుంది కదా. ఇది మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం. బైబిల్లో 77 అనే సంఖ్య
మొట్టమొదటిసారిగా బైబిల్లో ఆదికాండంలో 4వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. 7 అనే సంఖ్య కూడా బైబిల్లో కనబడుతుంది. 4 అనే సంఖ్య అసలు చాలా సంఖ్యలు ఆదికాండంలోనే కనబడతాయి. అందుకే అది ఆది కాండము అన్నారు. అంటే ప్రారంభ గ్రంథము. ఈ మొన్న దినాన జోయల్ అన్న వాక్యము చెబుతూ హిందీలో ఆది కాండాన్ని ఉత్పత్తి అని చదివారు. అంటే ప్రారంభం. ఇన్ ద బిగినింగ్ అని మనకు ఆది కాండంలో మొట్టమొదటిసారిగా కనబడుతుంది. ఆది కాండ గ్రంథం ఎట్లాంటిదంటే మనకు అన్నిటినీ మొదటిగా ఏదైనా జరిగితే అందులో కనబడుతుంది. ఫస్ట్ మర్డర్ అక్కడే కనబడుతుంది. మొదటి రైతు కనబడతాడు. మొదటి పశువుల కాపరి కనబడతాడు. మొదటి మనిషి కనబడుతుంది. మొదటి జాతి కనబడుతుంది. మొదటి లెక్క అన్ని కనబడతాయి. ఆదికాండం 5వ అధ్యాయంలో ఎవరెవరు పుట్టారు, ఎన్ని సంవత్సరాలు బ్రతికారు, ఎన్ని సంవత్సరాలు చనిపోయారు లెక్క ఉంది. ప్రతిదీ దేవుడికి లెక్కే. అంటే ఆయన ఎందుకు ఆ మాట చెబుతున్నాడు అనేది మనం గమనిస్తే ప్రతి సంఖ్యలో కూడా ఒక సందేశమును దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. ప్రతి లెక్కలో ఒక సందేశమును రాయించాడు. అందుకే 1 దేవుని సంఖ్య అంటారు, 2 సాక్షుల సంఖ్య అంటారు, 3 త్రిత్వ సంఖ్య లేదా పునరుద్ధాన సంఖ్య అంటారు, 4 ప్రపంచ సంఖ్య అంటారు. మనం కామన్ గా మాట్లాడినప్పుడు కూడా ప్రపంచ నలుమూలల నుండి అని అంటాం, కానీ ప్రపంచ 5 మూలల నుండి, ప్రపంచ 6 మూలల నుండి అని అనం. బైబిల్ కూడా ప్రపంచ నలుమూలల మిమ్ములను పోగు చేతునని రాయబడి ఉంది. 4 అనేది ప్రపంచ సంఖ్య, 5 అనేది కృప సంఖ్య, 6 అనేది మానవుని సంఖ్య, 7 అనేది సంపూర్ణ సంఖ్య, 8 అనేది నిబంధన సంఖ్య. 8వ దినమునే సున్నతి చేశాడు, ఇది నా నిబంధన అని చెప్పాడు. కాబట్టి 8 సున్నతి సంఖ్య అనొచ్చు, నిబంధన సంఖ్య అనొచ్చు. 9 కృపావరముల సంఖ్య, 10 దేవుని భాగము యొక్క సంఖ్య, 12 శిష్యుల సంఖ్య, 13 దెయ్యపు సంఖ్య. మీకు తెలుసా, ఎక్కడైనా సినిమాలు తీసేటప్పుడు ఇంటి నంబర్ 13 అనేది ఇస్తారు, అంటే దెయ్యపు సంఖ్య. బైబిల్లో కూడా 13 సంవత్సరాలు బానిసత్వంగా ఉండి 13వ సంవత్సరం తిరగబడినట్లుగా మనకి కనబడుతుంది. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగముతో బ్రతికిన స్త్రీ ఆమెకు 12వ సంవత్సరంలోనే స్వస్థత కలిగింది. ఆ సంవత్సరమును దేవుడు ఎందుకు రాయించాడు అనంటే 13వ సంవత్సరంలోనికి వెళ్తే ఇంకా దుష్టుడు ఆమెను పూర్తిగా వశపరుచుకొని ఆమె మరణ గడియలోనికి వెళ్ళిపోతుంది. అందుకే 12 సంవత్సరాలు బాధపడుతున్నప్పుడు నిక్ ఆఫ్ ద మూమెంట్ అండ్ ఇంకా లాస్ట్ మూమెంట్ లో యేసు ప్రభు దగ్గరికి ఆమె రావటము, స్వస్థత పొందటము, సాతాను నుండి తప్పించబడటం అనేది జరిగింది. ఇవన్నీ కూడా బైబిల్లో అనేకమైన సందేశాలు. ఇప్పుడు దాకా నేను చెప్తున్న ప్రతి మాట మీద కూడా నేను ఇదివరకు వాక్యమును ప్రకటించాను. అయితే ఈ రోజు మనం నేర్చుకోవలసిన సందేశం ఏమిటంటే 77 అనే సంఖ్యను గురించి. దేవునికి ఎంత పర్ఫెక్ట్ కాలిక్యులేషన్ ఉంటుందో మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను, మీరు చూడండి. ధర్మశాస్త్రము, కృప, ఈ రెండిట్ల గురించి రోమా పత్రిక అంతా కూడా రాయబడి ఉంది. మీకు తెలుసా, ధర్మశాస్త్రము మానవ జాతికి ఇవ్వబడిన దినమున 3,000 మంది చనిపోయారు. 3,000 మంది చనిపోయారు. కానీ కృప విస్తరించటం ప్రారంభించినప్పుడు 3,000 మంది రక్షింపబడ్డారు. కరెక్ట్ కాల్కులేషన్ దేవుడు మనకి చూపెడుతుంది. మనము రక్షణ పొందామంటే దేవుని కృప వలనే అని బైబిల్ చెబుతుంది. మీరు గమనిస్తే ఎఫెసీ పత్రిక 2:8లో విశ్వాసమును బట్టి కృప వలనే మీరు రక్షింపబడి ఉన్నారు అన్నారు. ఈ సువార్త ప్రకటించటము, రక్షణ పొందటం అనేది ఎక్కడి నుండి ప్రారంభమైనది అనంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము మేడగది మీద నుంచి ప్రారంభమైంది. ఆ 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత సువార్త ప్రకటించటము సంఘము యొక్క వంతైంది. పేతురు ప్రసంగించాడు. ప్రసంగించినప్పుడు 3,000 మంది రక్షణ పొందినట్లుగా 41వ వచనంలో కనబడుతుంది. అపోస్తుల కార్యాలు 2:41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది
చేర్చబడిరి అంట. ఇదే 3,000 మంది ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు చంపబడిరి. అంటే ధర్మశాస్త్రము మనలను చంపుతుంది, కృప మనలను రక్షిస్తుంది అని చెప్పటానికి. ధర్మశాస్త్రము ఇవ్వబడినప్పుడు 3,000 మంది చంపబడటమును గూర్చి మనకు ఎక్కడ రాయబడి ఉందంటే నిర్గమకాండము 32వ అధ్యాయంలో రాయబడి ఉంది. అంటే దేవుని కాల్కులేషన్ అంత కరెక్ట్ గా ఉంటుందని చెప్పటానికి నేను ఈ వచనాన్ని చూపెడుతున్నాను. ఈ 32వ అధ్యాయంలో మీకు ఒక విషయాన్ని నేను తెలియజేయాలి. అదేమిటంటే యాజకత్వము లేవి గోత్రానికే దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేది. యాజకత్వము లేవి గోత్రానికి ఎందుకు ఇచ్చాడు మీకు తెలుసా? మీకు తెలుసని అనుకుంటున్నాను. ఎందుకంటే మోసే సీనాయి పర్వతం ఎక్కి దేవుడు చెబుతున్న ధర్మశాస్త్రం అంతా రాసుకొని వచ్చి, పదాజ్ఞలు రాసుకొని వచ్చి, ప్రత్యక్షపు గుడారమును గూర్చి, కొలతలను గూర్చి అన్ని రాసుకొని జాగ్రత్త చేసుకొని కిందకు వస్తున్నప్పుడు, కిందకు వచ్చే సమయానికి 32వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. అప్పటికి ఈ మోసే 40 దినాల నుంచి కనబడకపోయేసరికి మోసే ఏమయ్యాడో మాకు తెలీదు, మాకు ఒక నాయకుడు కావాలి, మాకు ఒక దేవుడు కావాలి అని అహరోనును బలవంతం చేస్తే అందరి దగ్గర బంగారమును పోగేసి ఒక దూడను తయారు చేసి, ఇదిగో ఐగుప్తు నుండి మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి దూడ అని చెప్పాడు. చెప్పగానే ఈ ప్రజలందరూ ఇంకా హోలీ పండుగ చేసుకునేటప్పుడు దుమ్ము దుమారం రేపుకుంటా చూసావు, అలాగూ అల్లరలతోనూ ఆ దూడను పూజించటం, ఆరాధన చేయటము, ఎవడికి నచ్చినట్లుగా వాడు ఆరాధన చేయటము, పూజించటము జరుగుతుంది. మోసే అదే సమయంలో దిగి వస్తున్నాడు. దిగి వస్తున్నప్పుడు ఆ ప్రజలను చూసి మోసేకు చాలా కోపం వచ్చేసింది. ఆ కోపంలో ఒక మాట అన్నాడు, యెహోవా పక్షము నుండవారు ఎవరో నా యొద్దకు రండి అని అన్నాడట. 26వ వచనం చదువుదాము. అందుకు మోసే పాలెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమున నున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చి, 12 గోత్రాలలో ఒక్క లేవి గోత్రము మాత్రమే, ఆ లేవి గోత్రంలో అందరూ రాలేదు, కొంతమంది మోసే పక్షంగా వచ్చేశారు, దేవుడి పక్షంగా వచ్చేశారు. మిగిలినంతా ఇష్టానుసారముగా ఆ విగ్రహానికి అర్పిస్తూ, ఆ విగ్రహానికి పూజిస్తూ ఉన్నారు. అప్పుడు మోసే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 27వ వచనములో, అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారముకు వెలుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడన్నాడు. మీ బంధువులు చూసుకోవద్దు, రక్త సంబంధులు చూసుకోవద్దు, అన్నదమ్ములు చూడొద్దు, చెలికాడని చూడొద్దు, పొరుగువాడని చూడొద్దు, విగ్రహారాధన చేసిన ప్రతి ఒక్కరిని నరికి పడేమని దేవుడు చెబుతున్నాడని మోసే చెబితే, ఈ లేవీలు కత్తి తీసుకొని ఒక్కొక్కరిని చంపి పడేశారు. అలా చంపినప్పుడు అతనికి తల్లి ఎదురుపడింది, అరే నేను నీ తల్లిని రా అన్నా కూడా నువ్వు విగ్రహారాధన చేసేవి, ఇది దేవుని మాట అని చెప్పి చంపి పడేశాడు. అన్న లేదు, తమ్ముడు లేదు, భార్య లేదు, కుమారుడు లేదు, ఇరుగు పొరుగు వారు లేదు, మొత్తం అందరినీ చంపేస్తే ఆ లెక్క 28వ వచనంలో రాయబడింది. లేవీలు మోసే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఎంతమంది చనిపోయారో లెక్క ఉంది. కృప చూపినప్పుడు కూడా అంతమంది రక్షణ పొందాలని దేవునికి లెక్క ఉన్నది కనుక 3,000 మంది రక్షణ పొందారని రాయించారు. అంటే చూడండి, దేవుని కాల్కులేషన్ ఎంత పర్ఫెక్ట్ గా రాయించాడు. లేవీలకు యాజకత్వం ఇవ్వటానికి గల కారణం ఏమిటంటే దేవుని పక్షంగా వచ్చారు కాబట్టి తరతరములకు వారికి యాజకత్వము అనుగ్రహించాడు. అదే సమయంలో ధర్మశాస్త్రం అనుగ్రహింపబడిన సమయంలో 3,000 మంది చచ్చారు. కృప విస్తరిస్తున్న సమయంలో 3,000 మంది రక్షణ పొందారు. అంటే మీకు వచనాలన్నీ చూపించడానికి గల కారణం ఏంటంటే దేవుడు ప్రతిదానికి కాల్కులేషన్ అనేది బైబిల్ అంతా కనబడుతుంది. బైబిల్ అంతా కనబడుతుంది. ఇప్పుడు మనకు 77 అనే సంఖ్యను గురించి మనం 2 మాటల్లో ధ్యానం చేసుకొని ముగించుకుందాము. మొట్టమొదటిసారి 2 భార్యల ముద్దుల మొగుడు బైబిల్లోనే కనబడతాడు. ఆయన పేరు లేమకు. ఆయనకు
2 భార్యలంట, ఆదా, సెల్లాను. వాళ్ళకు కుమారులు పుట్టాడంట. ఆ కుమారుల పేరు యాబాలు, యోబాలు, నోబాలు, వైడ్ బాల్ అన్నట్లుగా క్రికెట్ లో వీళ్ళ పేర్లు కనబడుతున్నాయి. ఈ లెమకు ఒక పని చేశాడు. ఏంటంటే భార్యల దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తున్నాడు. ఆదా ఓ సెల్లా నా పలుకు వినుడి, లెమకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందులకే ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందులకే ఒక పడుచువాణిని చంపితిని. పడుచువాణిని అన్నాడంటే ఈయన అప్పటికే కాస్త వయసు మీరినటువంటి వ్యక్తి. ఒక యవ్వనస్తుని చంపేశాడు. ఎందుకు? కొట్టాడంట. కొట్టినందుకు చంపేశాడు. ఎలా చంపుంటాడు అంటే కొద్దిగా మనం బైబిల్ స్టడీ ప్రకారం ఆలోచించుకుంటే కత్తితోనే పొడిచి చంపాడు. కానీ హేబేలుని చంపినప్పుడు కత్తి లేదు, రాయితో కొట్టి చంపాడని మనకు అర్థమైపోతుంది. అంటే మనం ఆలోచన చేస్తాం. కానీ లేముకు చంపినప్పుడు కత్తి ఎలా వచ్చిందంటే 22వ వచనములో పనిముట్లు చేయగలిగిన తుబాల్కాయను ఒకడు ఉన్నాడు. అప్పటికే ఇనుము భూమిలో నుండి తీసి పనిముట్లు చేయగలుగుతాడు. అంటే కత్తులు, కటహలన్నీ తయారు చేయడం నేర్చుకున్నాడు అప్పుడే. దానితో పని చేసినప్పుడు ఎప్పుడో చేయి తెగుంటది, చాలా బాధ కలిగి ఉంటుందో, దీనితో మనిషిని గాయపరచనొచ్చని అర్థమైంది. ఎప్పుడైతే ఈ పడుచువాడు ఈ ముసలివాడితో తగాదా పెట్టుకుంటున్నాడో, మరి బలం తక్కువ ఉంటది కదా పడుచువాడి కంటే, ఏమి చేయలేక కత్తితోనే పొడిచి చంపేశాడు. చంపేసిన తర్వాత తన తప్పుని ఎలా సమర్థించుకుంటున్నాడంటే, ఏ తప్పు చేయని హేబేలును కయీను చంపేశాడు, అతనికి ఎటువంటి ప్రతిదండన రాలేదు. ఒకవేళ అతనికి 7 అంతలు వస్తే నాకు 77 అంతలు వచ్చును అన్నాడు. ఈ 77 అనే సంఖ్యకు అర్థం ఏమిటంటే ప్రతిదండన అని అర్థం. అక్కడే రాయబడి ఉంది, ప్రతిదండన, ప్రతిదండన. 77 అనే సంఖ్యకు ప్రతిదండన అని అర్థం వస్తుంది. అందుకనే పాపమునకు కూడా ప్రతిదండన దేవుడు చేయటానికి 77 తరాలు తర్వాత పుట్టాడు. మీరు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మీరు చదువుకోండి. పాపమునకు ప్రతిదండన చేయటానికి, పాపమును నిర్మూలన చేయటానికి అని 6 అంశాలు కనబడతాయి. ఆ 6 అంశాలను నెరవేర్చడానికి క్రీస్తు పుడతాడంట. అంటే పాపమునకు ప్రతిదండన చేయటానికి, అంటే పాపమును పరిహారము చేయటానికి క్రీస్తు కూడా 77 తరాలు తర్వాత పుట్టాడు. 77 అనే సంఖ్య ప్రతిదండన, పాపమునకు ప్రతిదండన చేయటానికి యేసు ప్రభువు 77 తరాలు తర్వాత పుట్టాడని లూకా సువార్తలో మనకు కనబడుతుంది. అది కూడా మనకు అక్షరాల్లో కనబడదు. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనం నుండి 38 వచనాల వరకు ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభు వరకు వంశావళి రాయబడింది. మత్తయి సువార్తలో రాయబడిన వంశావళి అబ్రహాము దగ్గర నుండి, లూకా సువార్తలో రాయబడిన వంశావళి ఆదాము దగ్గర నుండి. మీరు బైబిల్ని ఎప్పుడు పైనుంచి కింద కాదు, కింద నుంచి పైకి కూడా చదవటం నేర్చుకోవాలి. 38వ వచనం చూడండి, లూకా సువార్త 3:38. కేయినాను ఏనోసును కనెను, సేతు ఆదామునకు, ఆదాము దేవుని కుమారుడు. చూసారు కదా. ఇప్పుడు కింద నుంచి మనం చదివితే ఆదాము కుమారుడు సేతు కుమారుడు ఏనేసు కుమారుడు కేయినాను కుమారుడు మహాలేలు కుమారుడు ఏరేదు. ఇలాగ మీరు చదువుకుంటూ ఒక్కొక్కని పేరు మీద ఒక్కొక్క సంఖ్య వేయండి. నేను పెన్సిల్తో వేసుకున్నా ఒక్కొక్క సంఖ్య. ఆదాము 1, సేతు 2, అలాగూ మీరు వేసుకుని వెళ్ళిపోతే 77 తరాలకు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టే సమయానికి 77 తరాలైంది. అంటే దేవునికి అది లెక్కే కదా. ఆయనకి లెక్కించే అలవాటు ఉన్నప్పుడు 77 తరాలకి పుట్టాలనేది ఒక లెక్క ఉందా లేదా? కిందటి వారం నేను బైబిల్ క్లాస్ చెప్పినప్పుడు, అంటే కిందటి వారం కాదు, అంతకు ముందు వారం నేను బైబిల్ క్లాస్ చెప్పినప్పుడు 66 అనే సంఖ్యకు దేవునికి ఒక కాలిక్యులేషన్, 6 అనే సంఖ్యకు దేవునికి ఒక కాలిక్యులేషన్ ఉంది.
మూడార్లు అనే సంఖ్యకు దేవునికి ఒక కాలిక్యులేషన్ ఉంది. అలాగే 77 తరాలకు భూమి మీదకు యేసయ్య రావాలనేది దేవునికి ఒక కాలిక్యులేషన్. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఆది కాండములో మనకి కనబడుతున్న 6 దినాలు మనం కలిగి ఉన్న 24 గంటల దినాలు కాదు. ఒక్కొక్క దినము 1000 దినములతో సమానమని 90వ కీర్తన 4వ వచనములో, పేతురు పత్రిక 3వ అధ్యాయములో కనబడుతున్నాయి. నీ దృష్టికి ఒక దినము 1000 దినములు 1000 సంవత్సరముల వలెను, ఒక సంవత్సరము 1000 దినములు 1000 సంవత్సరం ఒక్క దినము వలను కనబడుచున్నవని అని రాయబడి ఉంది. సాధారణంగా ఒక జోక్ చెప్తారు. అదేంటంటే, ఒక వ్యక్తి దేవునికే ట్రాప్ చేద్దామని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ దృష్టికి ఒక దినము ఎలా ఉంటుందని బైబిల్లో రాయించవాలంటే 1000 సంవత్సరములు అన్నారు. 1000 సంవత్సరములు నీ దృష్టికి ఒక దినము కదా. నీ దృష్టికి $1,000,000 ఎంత ప్రభువా? నీ దృష్టికి ఎంత లెక్క అంటే, నా దృష్టికి ఎంత నాది ఒక $1తో సమానము అన్నాడట. ప్రభువా, ఆ $1 నాకు ఈ నాయన అని అడిగాడు. అంటే 1 మిలియన్ అడిగాడు అనమాట. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో ఒక్క నిమిషంలో నీకు ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతకీ రాడు, అంతకీ రాడు. ఆయనకి 1 నిమిషమే 1000 గంటలు 1000 రోజులు అయిపోతుంది. అలాగా దేవునికి ఒక లెక్క ఉన్నది. ఆ లెక్క ప్రకారంగా మనం ఆలోచిస్తే, మొదటి దినము వెలుగును కలుగు చేశాడంటే 1000 సంవత్సరాలు. రెండవ దినము ఆకాశము కనబడుతుంది, నీళ్లను వేరు చేశాడు, 2000 సంవత్సరాలు. మూడవ దినము భూమి మీద వృక్షములను పుట్టించాడు, 3000 సంవత్సరాలు. నాలుగవ దినముకు వచ్చేసరికి సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించాడు. 5వ దినమున నీటిలోని చేపలు, ఎగిరే పక్షులు. 6వ దినమున మనిషిని సృష్టించాడు. కాబట్టి మానవ జాతి యొక్క సంఖ్య అని రాశాడు. అదే దినమున పశువులను కూడా సృష్టించినప్పటికీ మానవుడు జంతువుగా మారిపోతాడు. వాడి లక్షణాలు అనేది నేర్పించటానికే రాయించాడు. అయితే 4వ దినమున అంటే 4000 సంవత్సరాల తర్వాతనే సూర్యుని ఎందుకు సృష్టించాడు అని అంటే, ఆదాము మొదలుకొని యేసు పుట్టిన సమయానికి 4000 సంవత్సరాలు. యేసు తర్వాత ఇప్పుడు మనం ఉన్న కాలానికి 2000 సంవత్సరాలు. అంటే మానవ జాతి ప్రారంభమై 6000 సంవత్సరాలు. 4000 సంవత్సరాలకు యేసు ఈ లోకంలో పుట్టబోతున్నాడు అని ఆది కాండము 4వ అధ్యాయంలోనే క్రిస్మస్ సందేశము 14వ వచనములో మనకు తెలియజేస్తుంది. అంటే 77 అనే సంఖ్యను గురించి నేను మీకు చెబుతున్న విషయం ఏంటంటే, మనం ఆలోచన చేస్తే, ప్రతిదండన, పాపమునకు ప్రతిదండన చేయటానికి యేసు ప్రభువు ఈ లోకములోనికి పుట్టాడు. క్షమాపణకు కూడా 77 అనే సంఖ్య పనికొస్తుంది. తెలుసా మీకు? ఆ మాట కూడా చూసి మనము ముగించుకుందాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చూస్తే, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పితము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్ల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్ల మట్టుకే కాదు, 70 మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా ప్రభు అని పేతురు అడిగితే, 7 సార్లు కాదు బాబు, 77 సార్లు నువ్వు క్షమించాలి. 77 ఏళ్ళు అంటే 7 సంవత్సరాలు కాదది. ఏళ్ళు అని అంటే మన తెలుగులో 2, 3, 4 అంటారు కదా. మీకు అవసరమైనప్పుడు ఇంగ్లీష్ బైబిల్ అక్కడ చూస్తే 77 టైమ్స్ అని రాయబడి ఉంటుంది. 77 సార్లు నీవు క్షమించాలి. 77 సార్లు అన్నాడు. అంటే ఎవడు కూడా ఒక వ్యక్తి విషయంలో ఒకసారి 2 సార్లు మోసపోతాడు, లేదా 4-5 సార్లు తప్పు చేస్తాడు, కానీ 77 సార్లు ఎవడు కూడా తప్పు చేయడు. అంటే అవసరమైనంత వరకు ఇంకా క్షమించుతూ పోవటమే. ఆ క్షమాపణ సంఖ్య 77 అండి. అంటే ప్రతిదండన, పాపమునకు తప్పునకు ప్రతిదండన
క్షమాపణ అన్నమాట. అందుకే 77 అని పదం వాడాడు. ఒకవేళ ప్రభు ఇక్కడ 7 మార్లు మట్టుకు కాదు 70 మార్లు మట్టుకు అని అనొచ్చుగా. ప్రాస పనికొస్తుంది కదా. 7, 70 కూడా ప్రాసే. ప్రాస కొరకు వాడలేదు. ఎందుకంటే మనం పునాది వాక్యముగా మనం ఏం చెప్పుకున్నాము? మన తల వెంట్రుకల లెక్క ఉంది. మన సంచారముల లెక్క ఉంది. ఆయన ప్రతీది లెక్క అన్నప్పుడు లెక్క ప్రకారముగానే మాట్లాడుతాడు తప్ప లెక్కలు లేకుండా మాట్లాడాడు. సినిమా యాక్టర్ డైలాగ్ చెప్పాడు, నాకు లెక్క ఉంది, దానికి తిక్క ఉంది. దేవుడికి తిక్కలేదు, అంతా లెక్కే, ప్రతీది లెక్కే. ఆ లెక్కంతా కూడా దేవుడికి చెప్పాల్సిందే. కనుక ఈ దినమందు మనం నేర్చుకునే సందర్భం ఏంటంటే 77లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మర్మము. 77 అనే సంఖ్య ప్రతిదండనకు సూచన అయిన సంఖ్య, ప్రతిదండనను తెలియపరిచే సంఖ్య. అందుకే 77 తరాలకు యేసు ప్రభు పుట్టాడు. 77 అనేది క్షమించటానికి ఉపయోగపడే సంఖ్య అని మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు మనలను దీవించును గాక. ఇంకా అనేకమైన బైబిల్ స్టడీలో మనకు అర్థం కాని విషయాలు మనం నేర్చుకుందాం. ఒకవేళ నేను బైబిల్ స్టడీ ఆదికాండం గురించో, ప్రకటన గ్రంథం గురించో, అపోస్తల కార్యం గురించో ఒక గ్రంథం